దూరదృష్టి కలిగిన నాయకులు పాలకులుగా మారితే ఎంత బాగుంటుందో తెలియజేసే పరిణామం ఇది. ఎప్పుడు బ్రిటిష్ కాలంలో కట్టిన ఒకే ఒక్క వంతెన నెల్లూరుని కోవూరుని కలిపేది. నెల్లూరు నగరానికి ఇదొక్కటే మార్గం కాబట్టి పెన్నాపై ఉన్న ఈ వంతెన అత్యంత రద్దీగా ఉండేది. ఒక్కోసారి ఈ బ్రిడ్జిని దాటాలంటే గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకునే పరిస్థితి. దీంతో ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో అందరికీ ఎరుకే. అయితే అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యాక పెన్నా నదిపై మరో వంతెన నిర్మించాలని సంకల్పించి చకచక ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఘనంగా శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. అయితే తరువాత ప్రభుత్వం మారడంతో ఆ వంతెనపై గ్రహణం ఏర్పడింది. పనులు నత్తనడకన జరుగుతున్నా మొత్తానికి ఎలాగోలా ఇప్పుడిప్పుడే ఈ వంతెనకు ఒక నిర్దిష్టమైన రూపం వస్తుంది. నదిపై ఉన్న బ్రిడ్జిపై ఇప్పటికే రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇక జాఫర్ సాహెబ్ కాలువపై వంతెన నిర్మాణం జరగాలి. అటు వెంకటేశ్వరపురం వైపు కూడా పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఇక ఈ వంతెన పూర్తయితే వాహనాలు రైమని దూసుకుపోవడం ఖాయం. అప్పట్లో ఈ వంతెన నిర్మాణం కోసం అనిల్ చేసిన కృషిని నేడు గుర్తుకు తెచ్చుకుంటున్న ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే వంతెనపై ఫినిషింగ్ వర్క్ పూర్తి కాకుండానే కొంతమంది ఔత్సాహికులు వాహనాలతో అటు ఇటు పరుగులు పెడుతున్నారు. దీంతో కార్మికుల పనికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కనీసం అక్కడ అధికారుల పర్యవేక్షణ లేక పోలీసులు కూడా పట్టించుకోక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాస్త ఓపిక పట్టి వర్కర్లకు కొంచెం టైం ఇస్తే త్వరలోనే సూపర్ గుడ్ వంతెన అందుబాటులోకి వస్తుంది. ఆ దిశగా నగరవాసులు సహకరించాలని ఆశిద్దాం.